హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చేపజన వేపుడు తయారీ. దీనిని చేపగుడ్డు కూర అని కూడా అంటారు. దీనిలో మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. నాన్ వెజ్ తినేవారు తప్పకుండా వీటిని టేస్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కప్పు ఆనియన్స్, చిటికెడు పసుపు, అదేవిధంగా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయింది అని మనకు తెలియడానికి ఇది బ్రౌన్ కలర్లో మారుతుంది. అదేవిధంగా చిటికెడు ఉప్పు, తగినంత కారం. నేనైతే 2 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు తీసుకున్నానండి. నేను తీసుకునేది 1/2 kg జన అండి. ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి జనను ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్ము మీద మగ్గించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ కలుపుకోవాలి. స్పూన్తో ఇలా చేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతుందన్నమాట. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత చూడండి, ఈ విధంగా అయితే జన ఫ్రై అయ్యింది. ఇంకొక 10 నిమిషాలు దగ్గరుండి దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుందండి. ఇది ఫ్రై అయితే నూనె అనేది కొంచెం పైకి తేలుతుందన్నమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా చేస్తే పిల్లలు తప్పకుండా తింటారు. చూడండి, ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోయి చాలా చక్కగా కనబడుతుంది. అదేవిధంగా దీనిలో ఒక చిటికెడు గరం మసాలా మరియు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి. మూత తీసేయండి. మూత తీసిన వెంటనే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ జన ఫ్రై అనేది కరెక్ట్గా 30 మినిట్స్ పడుతుందండి. ఇది అన్నంలో కంటే నార్మల్గా కూడా తింటే చాలా బాగుంటుంది స్నాక్స్ కింద. దీనిని ఎక్కువగా రోస్ట్ చేయొద్దండి. ఎక్కువగా రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్లు అనేవి గట్టిగా అయిపోయి తినడానికి మంచిగా ఉండవన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. మీకు ఏమేం వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.